హాయ్ చిల్డ్రన్. ఈరోజు మనం 10వ తరగతి పేపర్ 2లో 3వ పాఠ్యాంశం వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు, నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ది కాలనీస్. ఈ వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు అనే ఈ పాఠ్యాంశం చాలా సంక్లిష్టమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. కేవలం విద్యార్థుల్లో ప్రజాస్వామ్య భావాలు, జాతీయవాద భావాలు, సామ్యవాద భావాలు ఏ రకంగా పెంపొందించాలి, సనాతన సాంప్రదాయ ఆచారాలను రూపుమాపి నవీన తార్కిక ఆలోచనలకు ఏ రకంగా పెద్దపీట వేయాలి అన్నటువంటి అంశాలను సాధించే ఉద్దేశంతో ఈ వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు అనే ఈ పాఠ్యాంశంలో అనేకమైన అంశాలని చెప్పొచ్చు. కానీ రచయిత ఇక్కడ ఏం చేశారంటే ప్రధానంగా పాశ్చాత్య దేశాలచే పరిపాలించబడినటువంటి ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ప్రధానంగా ఫ్రాన్స్ దేశం, డచ్ నెదర్లాండ్ దేశం, డానిష్ డెన్మార్క్ దేశం, బ్రిటిష్ ఇంగ్లాండ్ దేశం, ఈ రాజ్యాలు ప్రపంచంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో, ఆసియాలో చాలా దేశాల్లో వలస రాజ్యాలను ఏర్పాటు చేశారు. ఆఫ్రికా ఖండం మొత్తం వలసీకరణ జరిగింది. అదే రకంగా లాటిన్ అమెరికా కూడా వలసీకరణ జరిగింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలలో, ఈ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా చాలా దేశాలలో ఈ ఐరోపా వారు వలస రాజ్యాలను ఏర్పాటు చేశారు. ఈ వలస రాజ్యాల నుండి స్వతంత్రం సాధించడానికి ఈ ఆసియాలోను, ఆఫ్రికాలోను, లాటిన్ అమెరికా దేశాల్లో అనేక స్వాతంత్ర పోరాటాలు జరిగాయి. అయితే ఈ స్వాతంత్ర పోరాటాల నుంచి విద్యార్థులు ఏం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ పాఠాన్ని వ్రాయటం జరిగింది. అందుకోసమనే ఈ పాఠంలో ప్రధానంగా మనం నైజీరియా స్వాతంత్ర పోరాటాన్ని, వియత్నాం స్వాతంత్ర పోరాటాన్ని, చైనా స్వాతంత్ర పోరాటాన్ని నేర్చుకుంటాం. కాబట్టి ఈ వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు అనే ఈ పాఠంలో 3 దేశాలలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటాలని రచయిత మనకి ఈ పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది. 1 చైనాలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం, 2 వియత్నాం, 3 నైజీరియా. సో ఇక్కడ నైజీరియా, వియత్నాం స్వాతంత్ర పోరాటాలు వేరు, చైనా స్వాతంత్ర పోరాటం వేరు. వియత్నాంని ఫ్రెంచ్ దేశం పూర్తిగా ఆక్రమించుకుంది, నైజీరియాని ఇంగ్లాండ్ దేశం పూర్తిగా ఆక్రమించుకుంది. కానీ చైనా అనేది పూర్తిగా పాశ్చాత్య దేశాలు చైనాను పూర్తిగా వలసీకరణ చేయలేకపోయాయి. అయినప్పటికీ చైనా విదేశీ శక్తుల నియంత్రణలో చాలా కాలం ఉంది. ఈ పాశ్చాత్య వలసరాజ్య శక్తుల చేతుల్లో చైనా చాలా కాలం పాటు మగ్గింది. ఈ విదేశీ శక్తుల నుంచి చైనాని ఏ రకంగా కాపాడుకున్నారు, చైనాలో వచ్చినటువంటి జాతీయవాద ఉద్యమాల గురించి మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. సో కాబట్టి వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు అంటే ఈ పాఠంలో చెప్పినట్టుగా ఒక చైనా, నైజీరియా, వియత్నామే కాదు, లాటిన్ అమెరికాలో చాలా దేశాలు స్వతంత్ర పోరాటం చేశాయి. ఎవరితో? పాశ్చాత్య దేశాలతో. ఆఫ్రికాలో చాలా దేశాలు స్వతంత్ర పోరాటం చేశాయి. ఎవరితో? పాశ్చాత్య దేశాలతో. ఆసియా ఖండంలో చాలా దేశాలు స్వతంత్ర పోరాటం చేశాయి. ఎవరితో? పాశ్చాత్య దేశాలతో. సో ఈ పాఠంలో మనం చైనాలో జరిగిన స్వాతంత్ర పోరాటం, వియత్నాంలో జరిగిన స్వాతంత్ర పోరాటం, నైజీరియాలో జరిగిన స్వాతంత్ర పోరాటం గురించి నేర్చుకుంటాం. ముందుగా ఇందులో చైనాలో స్వాతంత్ర పోరాటం ఏ రకంగా జరిగింది. ఇక్కడ చైనాలో స్వాతంత్ర పోరాటం అనడం కన్నా చైనా అనేది భారతదేశానికి పైన ఉన్నటువంటి ఆసియా ఖండంలో ఒక దేశం. చైనా ఆసియా ఖండంలో ఉన్న దేశాలలో ఒక దేశం. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. ఈ చైనాలో పాశ్చాత్య వలస రాజ్యాలు, ఈ పాశ్చాత్య వలస రాజ్యాలు ప్రధానంగా పిల్లలు
ఐరోపా ఖండంలో పారిశ్రామిక విప్లవం రావడంతో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, డానిష్ వారు, ఈవెన్ జర్మన్స్, ఈవెన్ ఇటాలియన్స్, ఇటలీ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, డెన్మార్క్ కానీ, ఇంగ్లాండ్ కానీ, ఈ పోర్చుగల్ కానీ, ఈ దేశాలన్నీ కూడా అతి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి తక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో వలస రాజ్యాలను ఏర్పాటు చేశాయి. సో ఈ వలస రాజ్యాలు ఏర్పాటు చేసిన తర్వాత అందుకే ఈ వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలకి ఈ టైటిల్లో జాతి విముక్తి అంటే మన జాతి వేరొక జాతిలో వేరొక జాతిచే పరిపాలించబడుతున్నది, వేరొక జాతిచే పరిపాలించబడుతున్నటువంటి మన జాతిని మనం రక్షించుకోవాలి, మనల్ని మనమే పరిపాలించుకోవాలి. అందుకే దీన్ని జాతి విముక్తి ఉద్యమాలు అన్నాడనమాట. నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్స్ ఇన్ ది కాలనీస్. ఇక్కడ లిబరేషన్, స్వేచ్ఛ కావాలి. ఎవరి నుంచి స్వేచ్ఛ కావాలి? పాశ్చాత్య వలస రాజ్యాల నుంచి స్వేచ్ఛ కావాలి. పాశ్చాత్య వలస రాజ్యాలు మన దేశాన్ని పరిపాలిస్తున్నాయి కాబట్టి మనకి స్వేచ్ఛ కావాలి. అందుకే ఇక్కడ లిబరేషన్ అనే పదం వాడడం జరిగింది. సో నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్స్ ఇన్ ది కాలనీస్. సో ఈ పాఠ్యాంశంలో చైనాలో ఏ రకంగా జరిగిందో చూద్దాం. సో టెక్స్ట్ బుక్లో చైనాలో 2 విభిన్న దశలు అన్నాడనమాట. చైనా 2 డిఫరెంట్ ఫేజెస్. చైనాలో 2 దశల్లో జాతీయవాద ఉద్యమాలు జరిగాయి. జాతీయవాద ఉద్యమాలు జరిగాయంటే ఇక్కడ పూర్తిగా చైనాని ఏ విదేశీ రాజ్యం పరిపాలించలేదు, కానీ విదేశీ శక్తుల నియంత్రణలో చైనాలోని ఆ స్థానిక ప్రభుత్వాలు విదేశీ శక్తుల నియంత్రణలో ఉండి విదేశీ శక్తులు ఆడిస్తున్నట్టు ఈ చైనా స్థానిక ప్రభుత్వాలు పరిపాలించాయి. కాబట్టి విదేశీ శక్తుల్ని తమ దేశం నుంచి వెళ్ళగొట్టి తమకు పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు సాధించుకోవడం కోసం చైనాలో 2 దశల్లో పోరాటాలు జరిగాయి. అందుకే ఇక్కడ చైనా 2 డిఫరెంట్ పేజెస్ అన్నాం. ద ఫస్ట్ పేజ్ ఎస్టాబ్లిషింగ్ ది రిపబ్లిక్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సన్ యట్ సేన్ అండ్ చియాంగ్ కై షేక్, అండ్ ది సెకండ్ పేజ్ ఎస్టాబ్లిషింగ్ ది న్యూ డెమోక్రసీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మావో జడాంగ్. సో ఇన్ చైనా దేర్ ఈజ్ 2 pages for the liberation from colonies. ఇందులో ప్రధానంగా మనకి చైనా వారు విదేశీ వలస శక్తుల నియంత్రణ నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం 2 దశల్లో పోరాటం చేశారు. అందుకే 2 విభిన్న దశలు అన్నాం. మొదటి దశ సన్ యట్ సేన్ నాయకత్వంలో గణతంత్ర ప్రభుత్వం ఏర్పాటు. రెండవ దశ మావో జడాంగ్ నాయకత్వంలో ఎస్టాబ్లిషింగ్ ద న్యూ డెమోక్రసీ. ఇందులో మనం ఈ 2 దశల్లో ఈరోజు మొదటి దశ గురించి నేర్చుకుందాం, ఎస్టాబ్లిషింగ్ ద రిపబ్లిక్. సో ఈ మొదటి దశ సన్ యట్ సేన్ నాయకత్వంలో జరిగినది. చైనాలో మొదటి దశ గురించి నేర్చుకుందాం. సో ఈ మొదటి దశ మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. చైనాలో మొదటి దశ గురించి అన్నాం కాబట్టి ఈ మొదటి దశ ఎవరి నాయకత్వంలో చెప్పాను నేను? సన్ యట్ సేన్ నాయకత్వంలో. సన్ యట్ సేను, ఆయన తదనంతరం చియాంగ్ కై షేక్. ఓకే, చైనాలో 2 దశల్లో జాతీయవాద ప్రభుత్వాలు ఏర్పాటు అవ్వడానికి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు అవ్వడానికి చైనాలో 2 దశల్లో ఉద్యమాలు జరిగాయి. వాటిని చైనా జాతీయవాద ఉద్యమాలు అంటాం. మొదటి దశకి నాయకత్వం వహించిన వారు సన్ యట్ సేన్ అండ్ చియాంగ్ కై షేక్. రెండవ దశకి నాయకత్వం వహించింది మావో జడాంగ్. ఈ వీడియోలో మనం సన్ యట్ సేన్ గురించి, చియాంగ్ కై షేక్ గురించి నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ ప్రాథమికంగా మనం ఏం తెలియాలి? 20వ శతాబ్దపు ఆరంభంలో, 20వ శతాబ్దపు ఆరంభం. సో 20వ శతాబ్దపు ఆరంభంలో చైనా దేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశం మంచూ రాజవంశం. చైనా దేశాన్ని పరిపాలించిన రాజవంశం మంచూ రాజవంశం. ఒకసారి ఈ మంచూ చక్రవర్తుల గురించి నేర్చుకుందాం మనం. మంచూ చక్రవర్తులు ఐరోపా వారి చేతిలో కీలుబొమ్మలు. ప్రధానంగా చైనా, ఈ ఆకారంలో చైనా అనేది
20వ శతాబ్దం ఆరంభంలో ఎవరితో పరిపాలించబడింది? మంచు చక్రవర్తులచే పరిపాలించబడింది. మంచు చక్రవర్తులు సాంప్రదాయ భావాలు కలిగిన వారు. మంచు చక్రవర్తులకి దూరదృష్టి లేదు. మంచు చక్రవర్తులు ప్రధానంగా ఐరోపా శక్తులు, అంటే ఎవరు? పాశ్చాత్య శక్తులు. ఇక్కడ పాశ్చాత్య శక్తులు అంటే ప్రధానంగా పారిశ్రామిక ప్రగతి సాధించిన ఇంగ్లాండు, పోర్చుగల్, ఫ్రాన్స్, డెన్మార్క్ ఇట్లాంటి దేశాలు పాశ్చాత్య శక్తులు. వలస పాలక శక్తులు అన్న టెక్స్ట్ బుక్లో. వలస పాలక శక్తులు అంటే ఏంటి? ఈ వలస పాలక శక్తులు, ఈ పాశ్చాత్య శక్తులు చైనాలో మంచు చక్రవర్తుల్ని కీలుబొమ్మలుగా చేసి పరిపాలిస్తున్నారు. వీరికి పూర్తి స్వేచ్ఛ లేదు. ఈ మంచు చక్రవర్తులు ఒక రకంగా పూర్తి స్థానికత కలిగినటువంటి రాజులు కాదు. అంటే వీరి యొక్క స్థానికత చైనా కాదు. వీరు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చైనాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి చాలా వరకు చైనా ప్రజలు మంచు పాలకులను కూడా విదేశీయులుగానే భావించారు. మంచు చక్రవర్తులు కూడా విదేశీయులే, స్థానిక రాజులు కాదు. కాబట్టి ఇక్కడ 20వ శతాబ్దము ఆరంభం నాటికి చైనా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజవంశం మంచు రాజవంశీయులు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. మంచు చక్రవర్తులు పాశ్చాత్య వలసపాలక శక్తుల చేతిలో ఉన్నారు. ఈ పాశ్చాత్య వలసపాలక శక్తులు ఏం చేశాయి? మంచు చక్రవర్తుల్ని తమ చేతిలో పెట్టుకొని తక్కువ దిగుమతి సుంకాలను ఏర్పాటు చేసుకున్నాయి. చైనా చట్టాలు వీరికి వర్తించినట్టు వీళ్ళతో ఒప్పందం చేసుకున్నాయి. అదే రకంగా తమ వస్తువులను అమ్ముకోవడానికి పూర్తి స్వేచ్ఛను తీసుకున్నాయన్నమాట. మంచు చక్రవర్తుల్ని పాశ్చాత్య శక్తులు ఏ రకంగా లొంగ తీసుకున్నాయంటే, ఒకటి లంచాలు ఇచ్చి చైనా వీళ్ళు ఏ వస్తువులైతే అమ్ముతున్నారో దిగుమతి సుంకం లేకుండా చేసుకున్నారు. దిగుమతి సుంకం లేకుండా చేసుకోవడంతో ఏమైంది? పాశ్చాత్యులు అమ్మే వస్తువులు చవకగా ఇక్కడ అమ్ముడయ్యాయి. చవకగా అమ్ముడవడం వల్ల స్థానికంగా చైనాలో ఉన్న వస్తువులకు డిమాండ్ పడిపోయింది. రెండు, ఏం జరిగిందంటే చైనా వారి చట్టాలు వీళ్ళకి వర్తించకుండా వీళ్ళని లొంగ తీసుకున్నారన్నమాట. సో ఈ రకంగా పూర్తిగా ఒక రకంగా పేరుకే మంచు చక్రవర్తి, చైనాని పరిపాలిస్తున్నది పాశ్చాత్య శక్తులు మాత్రమే. ఇది ఒక మంచు చక్రవర్తి ముసుగులో వీళ్ళు పరిపాలిస్తున్నారన్నమాట. ఇలాంటి స్థితిలో, ఈ రకమైన స్థితిలో చైనాలో ఉన్నటువంటి కార్మికులు కానీ, చైనాలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు కానీ, శ్రామికులు కానీ ఈ మంచు చక్రవర్తుల్ని తమ దేశం నుంచి వెళ్ళగొట్టడం, ఈ పాశ్చాత్య వలసపాలక శక్తుల్ని తమ దేశం నుంచి వెళ్ళగొట్టడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలోనే, ఇలాంటి సమయంలోనే సన్ యట్ సెన్ అనే వ్యక్తి తెర మీదకు వచ్చాడనమాట. సన్ యట్ సెన్ అనే వ్యక్తి తెర మీదకు వచ్చి చైనా ప్రజలకు ఒక ఆశాదీపంగా వెలుగొందాడనమాట. సో సన్ యట్ సెన్ 1911లో మంచు రాజవంశాన్ని కూలద్రోలి గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాను. సన్ యట్ సెన్ 1911లో సన్ యట్ సెన్ ఎస్టాబ్లిష్డ్ రిపబ్లిక్ గవర్నమెంట్ ఇన్ చైనా అట్ 1911లో సన్ యట్ సెన్ మంచు రాజవంశాన్ని కూలద్రోసి గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. సన్ యట్ సెన్ అనే వ్యక్తి ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. సన్ యట్ సెన్ క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదవడం వలన క్రైస్తవ మతంచే ప్రభావితమయ్యి ప్రజాస్వామ్య భావాలచే ప్రభావితమయ్యాడు. చైనాని అభివృద్ధి పదంలో నడిపించడానికి నిరంతరం కలలు గనేవాడు. సన్ యట్ సెన్ మెడిసిన్ చదివాడు. ఈ మెడిసిన్ చదవడం, క్రైస్తవ మిషనరీ పాఠశాలలో విద్యను అభ్యసించడం వలన క్రైస్తవ మత ప్రభావము, ప్రజాస్వామ్య భావాల పట్ల ఆకర్షితుడై చైనా ప్రజలకు ఏదో చేయాలన్నటువంటి ఒక తపనతో ఉండేవాడు. దానికి గాను సరైనటువంటి సమయంలో చైనాలో వచ్చినటువంటి
ఈ వ్యతిరేకతను ఆధారంగా చేసుకొని మంచు రాజవంశాన్ని కూలద్రోసి 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి సన్ యట్ సేన్. సన్ యట్ సేన్ ప్రధానంగా తన కార్యాచరణ పథకాన్ని ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ చైనాని అభివృద్ధి పరచడానికి సన్ యట్ సేన్ తన కార్యాచరణ పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సన్ యట్ సేన్ ప్రవేశపెట్టినటువంటి కార్యాచరణ పథకం సన్ యట్ సేన్ ప్రోగ్రామ్ అంటాడనమాట. సన్ యట్ సేన్ ప్రోగ్రామ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ చైనాని అభివృద్ధి పదంలో నడిపించడానికి సన్ యట్ సేన్ ప్రవేశపెట్టినటువంటి కార్యాచరణ పథకం ప్రధానంగా 3 సూత్రాలు. 1 సన్, 2 మిన్, 3 చూయి. సన్ మిన్ చూయి. సన్ మిన్ చూయి. ఓకే. చైనాని అభివృద్ధి పదంలో నడిపించడానికి సన్ యట్ సేన్ యొక్క కార్యాచరణ పథకాన్ని వివరించండి అంటాడు. మంచు రాజవంశాన్ని కూలద్రోసిన తరువాత చైనాని అభివృద్ధి పదంలో నడిపించడానికి సన్ యట్ సేన్ ప్రవేశపెట్టిన పథకమే సన్ మిన్ చూయి. సన్ మీన్స్ నేషనలిజం, జాతీయతావాదం. మిన్ మీన్స్ డెమోక్రసీ. చూయి మీన్స్ సోషలిజం. So the 3 principles, the program of Sun Yat-sen is 3 principles. Principle number 1, sun means nationalism. Principle number 2, min means democracy. Principle number 3, చూయి means socialism. 1 జాతీయతావాదం, 2 ప్రజాస్వామ్యం, 3 సోషలిజం. ఏంటి జాతీయతావాదం? విదేశీ పాలకులుగా పరిగణించబడుతున్నటువంటి మంచు చక్రవర్తులను పూర్తిగా చైనా నుండి తరిమి కొట్టడం. 2 విదేశీ నియంత్రణలో ఉన్నటువంటి పాలకులను తరిమి కొట్టడం. 2 చైనా భూభాగంపై పాశ్చాత్య వలస పాలక శక్తులని తరిమివేయడం. వారు ఫ్రెంచ్ వారు కావచ్చు, డచ్ వారు కావచ్చు, బ్రిటిష్ వారు కావచ్చు. విదేశీ వలస శక్తులు చైనాలో ఉండకుండా పారద్రోలడం. విదేశీయులుగా భావించబడుతున్నటువంటి మంచు రాజవంశాన్ని చైనా నుండి పారద్రోలడం. దీనినే జాతీయతావాదం అంటారన్నమాట. తమ జాతే తమని పరిపాలించుకోవాలి, మిగతా జాతుల కన్నా తమ జాతి ఉత్తమమైనది. తమ జాతి ప్రయోజనాల కోసం సమిష్టిగా పోరాటం చేయడమే జాతీయతావాదం. కాబట్టి ఆ జాతీయతావాద భావాన్ని చైనా ప్రజల్లో నెలకొల్పి సన్ యట్ సేన్ సక్సెస్ అయ్యారు. అందుకే సన్ యట్ సేన్ని ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా అంటారు. ఆధునిక చైనా నిర్మాత సన్ యట్ సేన్ జాతీయతా భావాలను రెచ్చగొట్టి చైనా జాతి ఉత్తమమైనది, తమ జాతిని వేరొక జాతి పరిపాలించడానికి లేదు, మనమంతా ఏకమై చైనాను మనం పరిపాలించుకుందాం, విదేశీయులుగా పరిగణించబడుతున్న మంచు రాజవంశాలను ఈ దేశం నుంచి తరిమి కొడదాం, పాశ్చాత్య వలస శక్తులను ఈ దేశం నుంచి తరిమి కొడదాం అన్న ఉద్దేశంతో సన్ అనే జాతీయతా భావాన్ని బాగా ప్రచారం చేశాడు సన్ యట్ సేన్. 2 మిన్ డెమోక్రసీ. ఇంతవరకు ఈ దేశాన్ని రాజులే పరిపాలించారు. ఇక నుండి ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి పాలకులే పరిపాలిస్తారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అనుసరిద్దామని చెప్పాడన్నమాట. అదే రకంగా 3వది ఏంటి? సోషలిజం అంటే ఏంటి? సామ్యవాదం. పరిశ్రమల నియంత్రణ అంటే పరిశ్రమలు అనేవి ప్రైవేటు వ్యక్తుల చేతిలో కాకుండా ప్రభుత్వమే పరిశ్రమలని ఏర్పాటు చేసి అందరికీ సమాన భాగస్వామ్యాన్ని కల్పించాలి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి భూములన్నిటినీ ప్రభుత్వము హస్తగతం చేసుకొని భూమి లేని కార్మికులకి మొత్తం భూమిని సమానంగా పంపిణీ చేయడం. మరొకసారి సామ్యవాదం అనగానేమి? సామ్యవాదం అంటే ఇక్కడ నేను సన్ యట్ సేన్ కోణంలో చెప్తున్నాను. సన్ యట్ సేన్ ఆలోచన ప్రకారము సామ్యవాదము అనగా పరిశ్రమలను నియంత్రణ చేయాలి, రెగ్యులేటింగ్ ఇండస్ట్రీస్ అండ్ ది ఎస్టాబ్లిష్ ల్యాండ్ రిఫార్మ్స్. ఈ పరిశ్రమల నియంత్రణ అంటే పరిశ్రమలని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. 2 భూ సంస్కరణలు అనగా దేశంలో ఉన్న భూములన్నింటినీ సమానంగా అందరికీ పునః పంపిణీ జరగాలి. ఈ రకంగా సన్ యట్ సేన్ సన్ మిన్ చూయి
ఈ 3 రకాల సిద్ధాంతాల ద్వారా ఒక రకంగా చైనాని పరిపాలిస్తూ ఒక ఒక దురదృష్టకరమైన స్థితి నుంచి ఒక మంచి స్థితికి తీసుకొచ్చాడు అన్నమాట సన్ యట్ సెన్. సో ఇలాంటి స్థితిలో కూడా సన్ యట్ సెన్ కూడా కొంతమంది వ్యక్తుల ప్రభావానికి లోనయ్యాడు. సో సన్ యట్ సెన్ ఎంత మంచి ప్రిన్సిపాల్స్ ప్రవేశపెట్టినప్పటికీ ప్రధానంగా ఇక్కడ సన్ యట్ సెన్ నియంత్రించిన వారు యుద్ధ ప్రభువులు. ఎవరి యుద్ధ ప్రభువులు? సో ఈ యుద్ధ ప్రభువులు ఎవరు? వార్ లార్డ్స్ అంటమాట. ఈ వార్ లార్డ్స్ అనేవారు ఏంటంటే చైనాలో స్వతంత్ర సైనిక బలాన్ని కలిగినటువంటి, చైనాలో స్వతంత్రంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న బడా భూస్వాములు. పెద్ద పెద్ద భూస్వాములు ఏం చేసేవారు? తమ భూమిని ఎవరైనా కాజేస్తారేమోనన్న భయంతో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న బడా భూస్వాములే యుద్ధ ప్రభువులు. ఈ యుద్ధ ప్రభువులని వ్యతిరేకిస్తే ఎక్కడ తన అధికారం పోతుందన్న భయంతో సన్ యట్ సెన్ ఈ యుద్ధ ప్రభువుల చేతిలో కొంతవరకు కీలుబొమ్మగా అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పాటైందన్నమాట. సో ఇది అలా ఉంచితే ఇదే సమయంలో ప్రధానంగా 1911లో మంచు రాజవంశాన్ని కూలద్రోసి గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు సన్ యట్ సెన్. 1919లో ఏం జరిగిందో చూద్దాం. సో 1919లో ఏం జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధం పరిసమాప్తమైంది. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ తరపున చైనా పాల్గొందన్నమాట. ఇంగ్లాండు చైనా ఒకే కూటమిలో ఉండి జపాన్తో యుద్ధం చేశాయి. సో జపాన్తో యుద్ధం చేసినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో నేను పాల్గొంటే నాకేంటి? చైనా ఇంగ్లాండ్ని అమెరికాకి పెట్టినటువంటి నిబంధన. మొదటి ప్రపంచ యుద్ధంలో చైనా మాకు సహాయం చేస్తే జపాన్చే ఆక్రమించబడిన మీ ప్రాంతాలను మీకు ఇప్పిస్తాం యుద్ధంలో మేము గెలిచినట్లయితే. సో అదే రకంగా జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండు అమెరికా గెలిచాయి, జపాన్ ఓడిపోయింది. కాబట్టి మాట ప్రకారం ఇంగ్లాండ్ ఏం చేయాలి? జపాన్చే ఆక్రమించబడిన చైనా ప్రాంతాలని హస్తగతం చేసుకుని చైనాకి అప్పచెప్పాలి. అది జరగలేదు. సో అది జరగలేదు. ఈ రకమైనటువంటి నిబంధన దేంట్లో పెట్టుకున్నారు? వెర్సైల్ సంధిలో పెట్టుకున్నారన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి వెర్సైల్ సంధి. సో ఈ వెర్సైల్ శాంతి సమావేశంలో ఈ వెర్సైల్స్ మొదటి ప్రపంచ యుద్ధానంతరం గెలిచిన రాజ్యాలకి ఓడిపోయిన రాజ్యాలకి మధ్య జరిగినటువంటి శాంతి సమావేశం వెర్సైల్ శాంతి సమావేశం. ఈ వెర్సైల్ శాంతి సమావేశంలో ఏం చెప్పారంటే జపాన్చే ఆక్రమించబడినటువంటి చైనా ప్రాంతాలను తిరిగి ఇప్పిస్తామని మాట ఇచ్చారు ఇంగ్లాండ్. ఆ మాట నిలుపుకోలేదు. కాబట్టి ఇక్కడ జపాన్లో ఉన్నటువంటి చైనాలో ఉన్న కొన్ని ప్రాంతాలని జపాన్ ఆక్రమించుకోవడం వలన ఆ ప్రాంతాలు లేకపోవడం వలన చైనా అభివృద్ధి కుంటుపడిందని, సో చైనాకి సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలని జపాన్ ఆక్రమించడం వలన తమ దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లుతుందని, చైనాలో యువత అప్పుడే విద్యను అభ్యసిస్తున్నటువంటి ఈ వైద్య విద్యార్థులు కానీ ఆధునిక ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఎప్పుడైనా జపాన్తో మన దేశ సార్వభౌమాధికారానికి ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి వెర్సైల్ సంధి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపరచాలని చెప్పి 1919లో బీజింగ్ నగరంలో మే 4వ తారీఖున ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 1919 మే 4వ తారీఖున బీజింగ్ నగరంలో చదువుకున్న వైద్య విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, మధ్యతరగతి వర్గం ప్రజలు అంతా కూడా జపాను మన దగ్గర ఆక్రమించుకున్న ప్రాంతాలను మనకి ఇవ్వాలి అని చెబుతూ ఒక పెద్ద నిరసన ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రదర్శన చాలా తీవ్ర స్థాయికి చేరింది. ఈ ప్రదర్శన నుండే ఆధునిక వైద్యాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించినటువంటి విద్యార్థులు ఈ ప్రదర్శనకి నాయకత్వం వహించారు. సో మే 4 ఉద్యమం గురించి రాయండి అంటారన్నమాట. 2 మార్కుల ప్రశ్న. రైట్ అబౌట్ మే 4th మూవ్మెంట్ ఇన్ చైనా అంటారన్నమాట. సో మే 4 ఉద్యమం ఎలా జరిగిందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. 1919 మే 4వ తారీఖున బీజింగ్లో జరిగినటువంటి ఉద్యమమే మే 4 ఉద్యమం.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండు తరపున చైనా పోరాడింది. అలా పోరాటం చేసినందుకు గాను యుద్ధంలో గెలిచిన తర్వాత చైనాలోని ప్రాంతాలను జపాన్ ఆక్రమించింది. జపాన్చే ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇస్తామన్న మాట ఇంగ్లాండ్ నిలబెట్టుకోలేదు. కావున ఆ హామీ కోసం పోరాటం చేయాల్సిందిగా స్థానిక నాయకుడైనటువంటి సన్ యట్ సేన్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారు. సన్ యట్ సేన్ ప్రభుత్వం మీద ఒత్తిడి, గణతంత్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారు ఈ ప్రదర్శనకారులంతా కూడా. దీనినే మే 4 ఉద్యమం అంటమాట. సో ఈ మే 4 ఉద్యమం నుంచే సరికొత్త చైనా యువ నాయకత్వం బయటకు వచ్చింది. ఈ సరికొత్త చైనా యువకులు ఏమన్నారంటే, భాషను సంస్కరించాలి, సరళమైన భాష వాడాలి, మహిళలకు సమాన హక్కులు కల్పించాలి. చైనాలో ఒక క్రూరమైనటువంటి సాంప్రదాయం ఉంది. ఆడపిల్లలు బయటికి రాకుండా ఆడపిల్లల పాదాలను కట్టివేయడం. సో స్త్రీ జనాభా పెరిగిపోతుందని చెప్పి స్త్రీలని బయటికి రాకుండా ఆడపిల్లల పాదాలను కట్టివేయడం వంటి క్రూరమైన సాంప్రదాయాలు ఉండేమాట. సో కాబట్టి ఈ క్రూరమైన సాంప్రదాయాలన్నింటినీ విడనాడాలి. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందరూ అభ్యసించాలి. ప్రజలు తార్కికంగా ఆలోచించాలి, మేధోపరంగా ఆలోచించి ఆధునిక చైనాని పునర్నిర్మించాలి అని చెప్పి గణతంత్ర ప్రభుత్వానికి విపరీతమైనటువంటి తిరుగుబాటు వచ్చింది. సో ఈ విపరీతమైన తిరుగుబాటు రావడంతో గణతంత్ర ప్రభుత్వం ఈ తిరుగుబాటుని అణచడంలో విఫలమైంది. ఈ తిరుగుబాటుని అణచడంలో విఫలమైతే ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడింది. ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడి ప్రధానంగా ఇదే సమయంలో చైనాలో 2 కూటములు ఏర్పడ్డాయి. గణతంత్ర మే 4 ఉద్యమం తరువాత చైనా గణతంత్ర ప్రభుత్వంలో అస్థిరత చోటు చేసుకుంది. ఆ అస్థిరత చోటు చేసుకోవడానికి కారణం మే 4 ఉద్యమం ఒకటి, సరికొత్త చైనా యువ నాయకత్వం రావటం, 2 యుద్ధ ప్రభువుల చేతిలో కీలుబొమ్మ సన్ యట్ సేన్. ఈ యుద్ధ ప్రభువుల చేతిలో కీలుబొమ్మ అయిపోవడం, ఈ చైనా యువ నాయకత్వం విపరీతంగా పోరాటం చేయడంతో అస్థిరత్వం ఏర్పడింది. ఆ అస్థిరత్వం నుంచే ఆ గణతంత్ర ప్రభుత్వం ఎప్పుడైతే అస్థిరతకు లోనైందో ఆ అస్థిరత నుంచే చైనాలో 2 పార్టీలు ఆవిర్భవించాయి. ఆ 2 పార్టీల్లో ఒకటి గుయోమిండాంగ్. సో ఈ గుయోమిండాంగ్ పార్టీనే కేఎంటీ అంటాం, కుమింటాంగ్ పార్టీ. దీన్నే నేషనల్ పీపుల్స్ పార్టీ, జాతీయ ప్రజా పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ అన్న, గుయోమిండాంగ్ అన్న, కుమింటర్న్ అన్న ఒక్కటే. సో ఈ గుయోమిండాంగ్ పార్టీ ఎలా ఏర్పడింది? సన్ యట్ సేన్సే ఏర్పాటు చేయబడినటువంటి గణతంత్ర ప్రభుత్వం అస్థిరతకు లోనైంది. ఒకటి మే 4 ఉద్యమం ప్రభావం, 2 యుద్ధ ప్రభువుల చేతిలో కీలుబొమ్మ అయిపోవడం. ఈ 2 చైనా ప్రజలకు రుచించలేదు. ఒక రకమైన అస్థిరత చోటు చేసుకుంది. ఆ అస్థిరత నుంచి చైనాని ఏకం చేయడానికి, చైనాని అభివృద్ధి చెందించడానికి చైనాలో ఏర్పడిన 2 పార్టీలు, ఒకటి గుయోమిండాంగ్ అన్న, కుమింటాంగ్ పార్టీ అన్న, నేషనల్ పీపుల్స్ పార్టీ అన్న ఒకటే, జాతీయ ప్రజా పార్టీ. 2 సిసిపి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ. సో కాబట్టి ఈ 2 పార్టీలు ఆవిర్భవించాయి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ, గుయోమిండాంగ్ పార్టీ. సో ఇందులో మనం ఇప్పుడు ఈ గుయోమిండాంగ్ పార్టీ ఏర్పాటు అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ గుయోమిండాంగ్ పార్టీకి సన్ యట్ సేన్ భావాలే ఆధారం. సన్ యట్ సేన్ భావాలతోనే గుయోమిండాంగ్ పార్టీ ఆవిర్భవించింది. ఇందాక మనం సన్ యట్ సేన్ 3 ప్రిన్సిపాల్స్ అన్నాం. ఈ 3 ప్రిన్సిపాల్తో పాటు ఈయన ప్రధానంగా ప్రతి మనిషికి క్లాత్ ఉండాలి, గుడ్డ ఉండాలి, ప్రతి మనిషికి హౌస్ ఉండాలి, హౌసింగ్ అంటున్నాం. సో తర్వాత కూడు గూడు గుడ్డ, ప్రతి మనిషికి ఫుడ్ ఉండాలి, సరైన రవాణా సదుపాయం ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్. ఓకే, గుయోమిండాంగ్ పార్టీకి ఎవరి భావాలు ఆధారం? సన్ యట్ సేన్ భావాలతోనే. గణతంత్ర ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ సన్ యట్ సేన్ భావాల నుంచే గుయోమిండాంగ్ పార్టీ అవతరించింది. సన్ యట్ సేన్ భావాలు ప్రతి మనిషికి కట్టుకోవడానికి బట్ట ఉండాలి, గుడ్డ,
ప్రతి మనిషికి నివసించడానికి ఇల్లు ఉండాలి, గూడు. సో ప్రతి మనిషికి తినడానికి ఆహారం ఉండాలి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరుకోవడానికి రవాణా సదుపాయాలు ఉండాలి. సన్ యట్ సేన్ ప్రధానంగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే చైనాలో ఉన్న ప్రజలందరికీ కట్టుకోవడానికి బట్టను సమకూరుస్తాను, అందరికీ నివసించడానికి ఇల్లును సమకూరుస్తాను, అందరికీ ఆహారాన్ని అందిస్తున్నాను. సో ఇందులో మనం ఏం చెప్తామంటే సన్ యట్ సేన్ భావాలు ప్రధానంగా గూడు, గుడ్డ, ఆహారం, రవాణా, క్లాతింగు, హౌసింగు, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, ఈ 4 భావాలతోనే గుయోమిండాంగ్ పార్టీ అవతరించిందన్నమాట. తరువాత కాలంలో సన్ యట్ సేన్ మరణించిన తరువాత గుయోమిండాంగ్ని హస్తగతం చేసుకున్న వ్యక్తి చియాంగ్ కై షేక్. చియాంగ్ కై షేక్. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ సన్ యట్ సేన్ మరణానంతరం గుయోమిండాంగ్ పార్టీని హస్తగతం చేసుకున్న వ్యక్తి చియాంగ్ కై షేక్. మరి ఈ చియాంగ్ కై షేక్ కూడా సాంప్రదాయవాది, ఛాందస భావాలు కలిగినటువంటి వ్యక్తి, ప్రాచీన ఆచారాలు బాగా నమ్మినటువంటి వ్యక్తి చియాంగ్ కై షేక్. మరి ఈ చియాంగ్ కై షేక్ సన్ యట్ సేన్ భావాలతో ప్రభావితం అయినప్పటికీ ఇతనికి ప్రధానంగా మహిళల పట్ల సానుకూల దృక్పథం లేదు. మహిళల పట్ల సానుకూల దృక్పథం ఎంతగా లేదంటే, మహిళలు అనేవారు ఇంటికే పరిమితం అవ్వాలని, పాతివ్రత్యం, రూపం, మాట, పని, చాసిటీ, ఎపిరెన్స్, వర్క్ అండ్ స్పీచ్. చాసిటీ పాతివ్రత్యం, ఎపిరెన్స్ రూపం, వర్క్ పని, స్పీచ్ మాట. ప్రతి స్త్రీ కూడా పాతివ్రత్యాన్ని పాటించాలని, మంచి రూపంలో ఉండడం తప్పులేదు, కానీ బట్టలు అనేవి పూర్తిగా శరీరాన్ని మొత్తం కప్పుకునే విధంగా వస్త్రధారణ ఉండాలని, అదేవిధంగా మాట తీరు బాగుండాలని, ప్రతి స్త్రీ ఇంటి పనికే పరిమితం అవ్వాలని మహిళల పట్ల చిన్నచూపుతో ఉండేవాడు చియాంగ్ కై షేక్. అదొక కారణం. 2, చియాంగ్ కై షేక్ కూడా యుద్ధ ప్రభువుల చేతిలో కీలుబొమ్మ అయిపోయేవాడు. సో ఈ కీలుబొమ్మ ఏమైందంటే, అప్పటికే చైనాలో కొన్ని వేల ఎకరాల బడా భూస్వాములు ఉండేవారు. ఒక్కొక్క భూస్వామి దగ్గర 1000 ఎకరాలు ఉండేదన్నమాట. ఈ భూస్వామి ఆ భూమిని కాపాడుకోవడం కోసం సైన్యాన్ని మెయింటైన్ చేసేవాడు. అందువల్ల ఎవరైనా ఒక భూస్వామి వ్యవహారంలో వేలు పెడితే ఆయన పదవి పోయేది. అందువల్ల ఈ యుద్ధ ప్రభువుల్ని నియంత్రించడం కష్టమైంది చియాంగ్ కై షేక్ కానీ సన్ యట్ సేన్కి కానీ. సో ఈ యుద్ధ ప్రభువులు ఏ రకంగా చెప్తే ఆ రకంగా వినాల్సిన పరిస్థితి. అదే సమయంలో ఈ చియాంగ్ కై షేక్ అధికారంలో ఉన్నప్పుడు చైనాలో కొత్త విశ్వవిద్యాలయాలు వచ్చాయి. 1902లో పెకింగ్ విశ్వవిద్యాలయం అవతరించినప్పటికీ చియాంగ్ కై షేక్ కాలంలో పెకింగ్ విశ్వవిద్యాలయంలో